సో హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. సో చూద్దాం గైస్ ఏమవుతుందో. నేనైతే గేమ్ అయితే ఆడేసిన గైస్. ఇప్పుడు రికార్డింగ్ అయితే చేస్తున్నా, చూడండి గైస్. నేను ఫ్రీ స్టైల్ నేర్చుకుంటున్నా గైస్. ప్లస్ నేను మైండ్ క్రాఫ్ట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా గైస్. సో కొన్ని రోజులు నేను మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా చూస్తా గైస్. చూద్దాం గైస్. నేను ఈ కొత్త ఫిస్ట్ స్కిన్ అయితే తీసేసిన. ఆ వీడియో తీద్దాం అనుకున్నా గైస్. నేను రికార్డింగ్ కూడా చేసేసిన గైస్. ఏమందంటే నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండు, మొత్తం వీడియో అంతా ఖరాబ్ అయిపోయింది గైస్. అంటే ఆ వీడియో రికార్డింగ్ అంతా పోయిండే గైస్. దానివల్ల చాలా వీడియోస్ పోయినాయి గైస్ నావి. ఇట్లా ఇద్దరు ఉన్నారు కదా గైస్. డౌన్ చేసేసిన గైస్ ఒకరిని. నా టీం అని కొట్టేసిన గైస్. లేకపోతే నా పని అవుతుండే. G8 తీసుకున్నా గైస్. మీకు నా వాయిస్ తక్కువ ఇంట్రెస్ట్ సారీ గైస్. నేను చూడండి గైస్, ఫస్ట్ రౌండ్ ట్రిపుల్ టేక్ డౌన్ కొట్టేసిన. ప్లస్ నేను అదే వీడియోలో నా ఫస్ట్ బుయా పాస్ కూడా తీసుకుంటా గైస్, నవంబర్ మంత్ది. నాకు తెలిసేదాకైతే ఈ మ్యాచ్ గెలుస్తాం గైస్, గెలుస్తాం. నేను ఈ రౌండ్లో అయితే మంచిగా ఆడలే గైస్. ఫస్ట్ అయితే నేను ఎస్కేస్ తీసుకున్నా కాబట్టి స్నైపర్ వాళ్ళకి వెళ్ళి స్నైపింగ్ తీద్దాం. కానీ టీమ్మేట్స్ అందరూ ఒకటి తర్వాత ఒక డౌన్ అయిపోతారు. చూడండి గైస్, ఒక డౌన్ అయిపోయాడు, ఇద్దరు డౌన్ అయిపోయారు. ఒక ఆయన కొట్టేసింది గైస్. ఇప్పుడు నేను కూడా పోతున్నా గైస్, లాంగ్లోకి వెళ్ళి కొడతాను గైస్. నాకు జల్దీ సబ్స్క్రైబర్స్ ఎక్కువై నాకు వీ బ్యాడ్జ్ కావాలి గైస్ నా ఐడిలో. సో ఈ వీడియోస్ ఎక్కువ మంది దగ్గర పోయి ఎక్కువ పబ్లిష్ అయ్యి ఇట్లా కావాలని నేను అనుకుంటాను గైస్. మీరు కూడా ఎవరైతే ఈ వీడియో వస్తారో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నా గేమ్ ప్లే ఎట్లా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. చూడండి గైస్, ఇక్కడైతే నా టీమ్మేట్స్ ఇద్దరిని డౌన్ చేసేసిండు. నాకు ఎక్కువ ఆడడానికి రాదు గైస్. ఆపోనెంట్ అయితే కొట్టేసారు గైస్. డెజర్ట్ ఈగల్ తీసుకున్నా గైస్. నేను క్రౌడ్ హెడ్ షాట్ అట్లా నేర్చుకుంటున్నా గైస్. నేను ఫ్రీ స్టైల్ బ్రాజిలియన్ ప్లేయర్స్ లాగా నేర్చుకుంటున్నా గైస్. చూసాం గైస్ ఎట్లయితుందో. మీరు కూడా ఈ ఫిస్ట్ అయితే తీసిరైతే ఎట్లా అనిపించిందో చెప్పండి గైస్. మీకు నేనేమనుకున్నా గైస్, వచ్చిన బుయా పాస్లా ఇది వస్తుంది అనుకున్నా గైస్. నేను అమౌంట్ ఇక్కడ నా హెల్త్ చూడండి గైస్, అక్కడికి వెళ్ళి పోతారు. నా టీమేట్ని రివైవ్ చేయొచ్చు అనుకున్నా కానీ అంత దూరంకి వెళ్ళి కొట్టేస్తాడు గైస్. ఇప్పుడు నేను ఇట్లా పోయినా గైస్. ముందు కూడా ఇట్లా పోతే నా టీమ్మేట్ అయినా సేవ్ అవుతుండే కదా కానీ పోలే. నేను మ్యాక్ 10తో ఎంతగానో డ్యామేజ్ చేస్తాను చూడండి గైస్. నా ఆలోక్ స్కిన్ ఎట్లా అనిపించిందో చెప్పండి గైస్. ఈ ఆలోక్ స్కిన్ నేను ఎప్పుడో తీసుకున్నా గైస్. కాస్ట్లీ ఉండే కానీ ఏం కాదు. 799 డైమండ్స్ గైస్ ఈ ఆలోక్ స్కిన్. ఆడొకరిని డౌన్ అయితే వేసేసిన గైస్.
ఇప్పుడు చూడండి గైస్ ఏమవుతుంది నాతోటి. నా టీమ్మేట్ పోయిండు కానీ ఈమె నన్ను కొట్టింది. నా టీమ్మేట్ నేను చచ్చిపోయినాక కొట్టేసిండే గైస్. ఇప్పుడు నేను ఏమనాలి? నేను ఎవ్రీ వీక్ 2-3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా గైస్. మ్యాక్టర్ నుంచి రాని నేను ఇప్పుడు లాంగ్ రేంజ్ రన్ తీసుకున్నా గైస్. ఏం తీసుకున్నాను? డెజర్ట్ ప్యారల్ ఇట్లా తీసేసుకున్నా. ఒక ఇప్పుడు అయిపోయి గైస్, కొంచెం సేపు అంతా మీరే వస్తారు. ప్లస్ మీకు గుర్తుందో లేదో గైస్, నేనైతే ఫింగర్ స్లీవ్స్తో ఆడుతున్నా కదా గైస్. నేను ఆ ఫింగర్ స్లీవ్స్ అన్బాక్సింగ్ వీడియో చేసిన కదా. మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా చేస్తా అన్నా కదా గైస్. చేస్తా జల్దీ చేస్తా. కొన్ని క్లిప్స్ తీసి ఇట్లా చూడాలి కదా. నేను ఎనిమిది దగ్గర వస్తే ఇట్లా వైబ్రేట్ అయ్యేటట్టు పెట్టుకున్నా గైస్. ఫుల్ వైబ్రేట్ అవుతుండే గైస్ నా ఫోను. కానీ ఎనిమిది ఏడున్నానో కనిపిస్తలేడు గైస్ నాకు. ఆడుండేమో అని ఆడ వస్తే ఆడ నా టీమ్మేట్ ఉండు. బై మిస్టేక్ కింద పడ్డా గైస్. ఇక్కడ కింద కూడా ఎవరు లేరు గైస్. నాకు తెలిసేదాకైతే నాకు టీమ్మేట్ క్వాడ్రా కొడతాడు గైస్. అవును గైస్, నాకు తెలిసేదాకైతే క్వాడ్రా కొడతాడు నా టీమ్మేట్. ఓపిఎల్ ఓప్లిపున్ అంట గైస్. నాకు తెలిసేదాకైతే క్వాడ్రా కొడతాడు. ఓప్లిపున్ 444. మీకు 5444 తెలుసా చెప్పండి గైస్. క్వాడ్రా కొట్టేసింది గైస్. చూడండి, క్వాడ్రా కొట్టేసింది. నాకైతే 4 kills ఉన్నాయి గైస్. మీకు కూడా ఈ P90 స్కిన్ వచ్చిందా రాలేదా చెప్పండి గైస్. స్విచ్ చూడండి గైస్ నాది. కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా గైస్. నిన్నంతా ట్రైనింగ్ ఆడిండే గైస్ నేనైతే. ఇలా మూమెంట్ కోసం అట్లని. నా టీమ్మేట్స్ అంతా ఫాస్ట్ వేరు, నేనేమో ఇన్నే ఉండే. నా టీమ్మేట్ ఏడ ఫైర్ చేస్తున్నావో నాకు అర్థం కాలేదు గైస్. మీకైతే నేరో క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది చెప్పండి గైస్. నేను ఇంకా నా టీమ్మేట్ వర్సెస్ మొత్తం ఆల్మోస్ట్ ముగ్గురు ఉన్నారు గైస్. అంతా డ్యామేజ్ చేసినాక కూడా చచ్చిపోయినా గైస్. ఏడబ్ల్యూఎం తీసుకొని చూసాం గైస్ ఏమవుతుందో. ఒక్కరిని కూడా కొట్టలేకపోయింది గైస్. ఈ స్పియర్ అయితే లాంగ్లోకి వెళ్ళే కొట్టేసింది గైస్. ఈ మ్యాచ్లో ఈ రౌండ్లో MP40 రాలేదు గైస్. ఈ మ్యాచ్లో MP40 రాలేదని నేను అంత మంచిగా ఆడలేను గైస్. Heading to supply point. ఇక్కడ చూడండి గైస్ ఎన్ని వస్తుందో చూడండి గైస్. దీని తర్వాత నేను ఎలిమినేషన్ రీప్లే కూడా తీసుకుంటా గైస్ నాకు తెలిసేదాకా. ఎలిమినేషన్ రీప్లే. Help me. Enemy spotted. Thanks.
అంత మంచి టీమర్స్ రాలేరు గైస్. చూడండి ఇక్కడనే డౌన్ అయిపోయింది. నేను మూమెంట్ నాకు అబ్నార్మల్ అనిపించింది గైస్. ఓప్లీ పున్నుండు గైస్. ఓప్లీ పున్ చూసాం గైస్ ఎంతమందిని కొడతాడో. ఇప్పుడు స్కోర్ 3-3 అయిపోయింది గైస్. నేనే పెట్టినా గైస్ ఖర్చుపోయా అని. మంచి 1 టైప్ అని తీసుకుందాం అనుకున్నా గైస్. స్పారఫుల్ మ్యాక్స్ 7 తీసుకున్నా. ఇప్పుడు చూడండి గైస్ నేను మ్యాక్స్ 7 ఎట్లా ఆడతాను మీకు ఒక చెప్తాను గైస్. ఈ రౌండ్లోనే చూడండి. అక్కడ గ్రోజా తీసుకొని పోయినా గైస్. నేను అంతగానో డ్యామేజ్ ఇచ్చినాక కూడా ఉన్నాడు గైస్, అంటే బతుకున్నాడు. నేను మీద అయితే చూసుకుంటూ పోతున్నా గైస్. నా హెల్త్ అయితే చూడండి గైస్. గ్రోజా ఎక్స్ తీసుకున్నా గైస్. ఫినిష్ చేసేసిన గైస్ నా కిల్లింగ్ కూడా. నా టీమ్మేట్ అయితే ఆడ నేను ఒక్కడిని ఉన్నా గైస్. ముగ్గురు ఉన్నారు ఆపోనెంట్. చూద్దాం గైస్ ఎట్లా ఆడతాను. ఈ రౌండ్లో నేను క్వాడ్రా కొడతా గైస్. ఏస్ ఈ డోర్లోకి వెళ్ళి ఎనిమిది వచ్చిండే గైస్. నేను నన్ను గోల్డ్ జోన్లో కూడా కొట్టేసిన గైస్. నేనైతే ఇద్దరు డౌన్ గైస్. ఆఫ్లైన్ ఉండే జోన్లో కూడా కొట్టాను. సో గైస్ అయితే వచ్చేసిన కదా గైస్. సో if you like this video, don't forget to like and subscribe. Bye bye.